తో ప్రజలకు భ్రమలు తొలుగుతున్నాయనే ప్రచారం మొదలైంది. ఇది వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి కానీ, పార్టీగా కాంగ్రెస్ పార్టీకి కానీ, ఓవరాల్గా ప్రభుత్వానికి కానీ ఏమాత్రం మంచి చేసే పరిస్థితి కాదు, కొంత శుభసూచకంగా కూడా లేదు. ఎందుకు ఈ పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయి? పార్టీలో ఎవరి మీద ఎవరికి అదుపు లేదు, ఎవరి ఆజ్ఞలు ఎవరు పాటించే పరిస్థితి లేదు. ఎవరి సినిమాకు వాడే హీరో అన్నట్టుంది పరిస్థితి. ఎంత దారుణంగా తయారైందంటే క్యాబినెట్లో మంత్రులు రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి. కొట్టుకుంటున్నారు, పరిస్థితి ఏంటి? కొట్టుకుంటున్నారు రోడ్ల మీద. వీధి పోరాటాలాగా తయారైనాయి. అఫ్కోర్స్ అది కాంగ్రెస్ పార్టీలో సహజమే అని అనొచ్చు, లేకపోతే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఇవి చెప్పొచ్చు. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మరి అవి లేవే, అవి లేవు కదా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మా పార్టీలో అంతే, మేము కొట్టుకుంటాం అన్న ఒకడు కొట్టుకోలేదు, ఒకడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు, మళ్ళీ ఒరిజినల్ దీంట్లోకి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి కాస్త స్టబర్న్గా ఉంటాడు, కంట్రోల్ అవుతాడు అనుకుంటే ఏం లేదు, కంట్రోల్ తప్పినట్టు కనపడుతుంది స్టీరింగ్. మరి ఆ స్టీరింగ్ ఎక్కడుంది అనేది ఎవరికి అర్థం కావట్లా. స్టీరింగు రేవంత్ రెడ్డి చేతుల్లో పూర్తిగా లేదు, అధిష్టానం చేతుల్లో పూర్తిగా లేదు. రాష్ట్రంలో 4-5 గ్రూపులు తయారైనాయి, 4-5 గ్రూపులు ఎవరు స్టీరింగ్ వాళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నారా అనేది అర్థం కాని పరిస్థితి. మీరు లిస్టు తీస్తే దాదాపు సగం మంది మంత్రులు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు పరిపాలన మీద లేదు, పరిపాలన మీద గ్రిప్ లేదు, పరిపాలన మీద ధ్యాస లేదు. ఉన్నది ఒకటే, వివాదాలు, తగాదాలు, అవినీతి, కుమ్ముకోవడం, దొరికినంత దోచుకోవడం. ఇది తప్ప ఇంకోటి కనిపించట్లా. ఎందుకు ఇంతగా తెలంగాణ ప్రభుత్వంలో లేదా మంత్రివర్గంలో లేకపోతే రేవంత్ రెడ్డి నాయకత్వము, రేవంత్ రెడ్డి వీటి మీద ఎందుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే, గత కొద్ది వారాలుగా చూస్తే పరిపాలన మీద వార్తలు ఉన్నట్ల, మంత్రులు కొట్టుకోవడం మీద, మంత్రులు కీచులాడుకోవడం మీద, ఫిర్యాదుల మీద, అధిష్టానం వచ్చి మందలించడాల మీద, లేకపోతే అవినీతి, కబ్జాలు, దోచుకోవడాలు, వీటి మీదే వస్తున్నాయి వార్తలన్నీ. వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిందని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారు కదా మొన్న. అధికారులు ఇంకా పాత దీంట్లోనే ఉన్నారు, ఇలా అయితే కుదరదు, ఏదో అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అన్నట్టుగా మాట్లాడారు. అధికారులు పనిచేయట్లేదంటే యథా రాజా తదా ప్రజ, అంతే. వాళ్ళని కాదు అనాల్సింది, మిమ్మల్ని మీరు అనుకోవాలి ముఖ్యమంత్రిగా, లేదా మీ మంత్రులను అనాలి. మీ మంత్రులకు పరిపాలన మీద ధ్యాస లేదు. మంత్రులకు పరిపాలన మీద ధ్యాస లేకపోతే అధికారులు ఎందుకు పనిచేస్తారు? చేయరు. ఏ రోజు చూడు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ వర్సెస్ సీతక్క, కొండా సురేఖ వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ వర్సెస్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శ్రీధర్ బాబు వర్సెస్ వివేక్ వెంకటస్వామి. ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ గ్రూపులు కట్టడాలు, ప్యారలల్ పరిపాలన. మొన్న ఎవరు చెప్తున్నారు, ఏఐసిసి నెల క్రితం వీళ్ళందరినీ పిలిపించింది కదా ఢిల్లీకి. ఏఐసిసి మీటింగ్కి వెళ్తే అక్కడ అందరూ ఒకరి మీద ఒకరు తీసుకుంటున్నారంట. నువ్వు ఇంత కమిషన్ తీసుకుంటున్నావు బిల్లులు ఇవ్వడానికి, నువ్వు ఒక ఆయనని, ఒక పెద్ద ఆయన్ని ఎట్లా తీసుకుంటావు? అట్లా తీసుకుంటే ఎట్లా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని. నువ్వేం తక్కువ చేసావు, నువ్వు 200-300 గజాలు దొరికినా కూడా నువ్వు వదలట్లేదు కదా, నువ్వు కబ్జా పెడుతున్నావు కదా అని ఇంకొక ఆయన అంట. ఇట్లా ఎవ్వరు తక్కువ తిన్నా, ఏక్ సే బడ్కర్ ఏక్ అన్నట్టు తయారయ్యారు. దాంతో మళ్ళీ అక్కడ ఆయన కేసీ వేణుగోపాల్ అందరినీ మందలించి ఇట్లా చేయొద్దు అని చెప్పి పంపాడని అంటున్నారు. ఎవరిని ఎవరు మందలిస్తున్నారు, ఎవరిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అసలు వీళ్ళందరూ ప్రజల గురించి ఆలోచిస్తున్నారా, పరిపాలన గురించి ఆలోచిస్తున్నారా? ఆ మధ్య ఎప్పుడో కాస్త చూస్తే పార్టీ పట్ల, మంత్రివర్గం మీద
అడ్మినిస్ట్రేషన్ మీద రేవంత్ రెడ్డి కొంత కంట్రోల్ తీసుకోగలుగుతున్నారు అని అనుకుంటున్న తరుణంలో గడిచిన 4-5 వారాలుగా మొత్తం బదార్పాలైంది. ఇప్పుడు పరిస్థితి చూస్తే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసినట్టు కనపడుతుంది. ఆయన చేతులు ఏమి లేదేమో అనిపిస్తుంది. 3-4 గ్రూపులు అయినాయి. 3-4 గ్రూపులు ఎవరి నాయకత్వం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కంప్లైంట్లు చేసుకుంటున్నారు. ఒక మంత్రి అయితే 2 రోజులకు ఒక మెయిల్ అట ఏఐసీసీకి రేవంత్ రెడ్డి మీద, అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారో మెయిల్స్, ఎందుకు ఆ లేఖలు ఏంటో, ఆ లేఖల పరమార్థం ఏంటనేది పక్కన పెడితే ఏం లేదు, ఎవరిని తొందరగా దించేస్తే నేను ఎక్కి కూర్చోవాలి. కాంగ్రెస్ పార్టీకి అలవాటు కదా. సరే దించుకోవడాలు కూర్చోవడాలు వాళ్ళ ఇష్టం, కానీ మన తాపత్రయము మన ఇదంతా కూడా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఏమైపోతుంది అనేది. ఇక దీనికి తోడు ఎమ్మెల్యేలు పూర్తిగా కంట్రోల్ తప్పారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో మరి ఒక 5-6 అయితే మనం ప్రభుత్వంలో ఉన్నాము, మనం మాట్లాడే మాట గవర్నమెంట్కి, ముఖ్యమంత్రికి, పార్టీకి నష్టం అనేది కూడా లేదు. అసలు ఇంకొక రకం చూస్తే కావాలనే మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. కావాలనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు కావచ్చు. అఫ్కోర్స్ ఆయన హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నా కూడా, ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా కానీ మొన్నటిదాకా బయట ఉండి రోజు ఏదో ఒక అసంతృప్తి గళమే. వీళ్ళతో పాటు దొంతి మాధవ్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవి అయిపోయింది, కానీ జీవన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనతోనైతే రేవంత్ రెడ్డికి రోజు తలనొప్పే. అమృతాంజనో జెండు బాం రాసుకుని కూర్చున్నాడు ఆయన. ఇట్లా ఇంకొక 10 మంది వెళ్తారు మనం పేర్లు తీస్తే. ఎందుకు వీళ్ళు ఇది చేస్తున్నారు అని అంటే, మరి వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే ఏంటి మనకు తెలియదు, కానీ వాళ్ళ పార్టీ రంధ్రాలు వాళ్ళు బయట పెడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ పరిపాలన లోపాలు లేకపోతే అసమర్థత, వీటిని వాళ్ళే మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి అని అంటే, ఒకటి ముఖ్యమంత్రికి గ్రిప్ అన్నా పోయి ఉండాలి, లేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బైపాస్ అన్నా చేస్తూ ఉండాలి ముఖ్యమంత్రిని. రెండిట్లో ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమవుది, ఉంటుందా పోతుందా ఎవరికి ఇబ్బంది లేదు, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఒకటి. రెండవది, అడ్మినిస్ట్రేషన్లో అధికారులు చాలా వరకు టేక్ ఇట్ ఈజీ అన్నట్టుకున్నారు. టేక్ ఇట్ ఈజీ అన్నట్టే ఉంది వ్యవహారం పరిస్థితి చూస్తూ ఉంటే. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? ఇక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పూర్తి అసంతృప్తితోనూ ఆగ్రహంతోనూ ఉన్నారు. ₹1 ఫండ్ కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వకపోతే ఎట్లా అనేది వాళ్ళ అసంతృప్తి. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, దాదాపు ఏడాది నుంచి విపక్షాల ఎమ్మెల్యేలు మాట్లాడుతూనే ఉన్నారు ఈ విషయాన్ని. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది కూడా అదే ఇది మొదలెట్టారు. ఇట్లా మొత్తం అన్ని రకాల అసంతృప్తులు ప్రభుత్వాన్ని అనడంటే రేవంత్ రెడ్డి మీద ముప్పేట దాడి చేస్తున్నట్టు కనపడుతోంది. మరి ఈ ముప్పేట దాడి చేస్తున్న దాంట్లో ఆ పార్టీ అధిష్టానం ఇందాక నేను అన్నట్టుగా కావాలని చేస్తోందా, లేక ముఖ్యమంత్రిని బైపాస్ చేసి డైరెక్ట్గా తను ఇన్వాల్వ్ అవుతుందా? ఆమె మీనాక్షి నటరాజన్ గారు అయితే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, పూర్తిగా ఇక్కడే ఉండిపోయి ప్రతిదాన్ని వాళ్ళు డీల్ చేస్తున్నట్టు కనపడుతోంది. ఆ మధ్య కూడా ఒకసారి సెక్రటరియట్ కూడా పోయారు. విమర్శలు రాబట్టి ఇప్పుడు వెళ్ళట్లేదేమో, కానీ అంటే ఆ సిచ్యువేషన్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎలా పనిచేస్తాడు? ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న అత్యంత జుగుప్సాకరమైన బలహీనత ఇది. సో ఈ సిచ్యువేషన్ని ఎలా చూడాలి అనేది ఒకటైతే, విపక్షాలు విపరీతమైన దాడి చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు ఎవరైనా విపరీతమైన దాడి చేస్తున్నాయి, లోపాలను ఎత్తి చూపుతున్నాయి. కానీ ఎక్కడ సమాధానం చెప్పే పరిస్థితి కనపట్ల ఎవరు కూడా.
ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉంది? వచ్చి రాగానే ఆ కేసు ఈ కేసు అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, లేకపోతే ఇంకోటి కార్ రేసింగ్ అన్నారు, ఏదో రకరకాలుగా తీశారు బయటికి. అన్ని దర్యాప్తులన్నీ ఎక్కడొక్కడ ఆగిపోయినాయి. అంటే తొందరగా చేసి వాళ్ళని జైల్లో పెట్టమని కాదు నేను అనేది, ఆర్భాటపు ఇవి చేసి చివరికి ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇదంతా ఉత్తుత్తిదే అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి ప్రజల్లో చర్చ జరుగుతోంది. నేను డిబేట్ ఉంది కదా అని వాళ్ళ పార్టీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ఒక లీగల్ కాయంతో మాట్లాడా. ఏం లేదండి, మా వాళ్ళు దాన్ని లీగల్గా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అనండి, ప్రజెంటేషన్ కానీ సరిగా చేయలేకపోతున్నారు. ఒక రకమైన నిర్వేదం, లేకపోతే రెక్లెస్నెస్, నెగ్లిజెన్సీ, అందువల్ల ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. అన్నిటికంటే బిగ్ ఫెయిల్యూర్ ఎక్కడ అంటే, రేవంత్ రెడ్డికి ఆదుకుంటుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది అనుకున్న బీసీ రిజర్వేషన్ల అంశం తిప్పికొట్టింది. ఇంకా అదృష్టం బాగున్నట గ్రూప్ 1లో వాళ్ళకి కోర్టులో కేసు వేసినా